Welcome to Venkateswara Degree College of Arts and Science online classes. My name is C.H. Shedrack, lecturer in politics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, East Godavari district. In this college affiliated to Adi Kavinani University, Rajamahendravaram. Good morning, dear students. Today I will discuss about the principles of public administration. మూడవ సంవత్సరపు బిఏ స్టూడెంట్స్ వారు థర్డ్ బిఏ స్టూడెంట్స్ సెలెక్టివ్ పేపర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఈరోజు మనం చూస్తున్నటువంటిది ప్రధాన కార్యనిర్వాహకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్. ఇది మీకు కేటాయించబడినటువంటి సిలబస్లో 4వ యూనిట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మీకు ఒక 3 సబ్ టాపిక్స్ని పరిచయం చేశాడు. ఇవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ టైప్స్ అండ్ ఫంక్షన్స్, ప్రధాన కార్యనిర్వాహకుని యొక్క రకాలు మరియు అధికారాలు, విధులు. ఇక రెండవది డిపార్ట్మెంట్స్, బేసిస్ ఆఫ్ డిపార్ట్మెంట్, శాఖా వ్యవస్థీకరణలు. మూడవది లైన్ మరియు స్టాఫ్ ఏజెన్సీలు. ఈ మూడింటిని కూడా దీంట్లో మీకు పరిచయం చేశారు. మళ్ళీ దీంట్లో ఆనుషంగిక స్టాఫ్ అని వస్తుంది, లైన్ అండ్ స్టాఫ్ ఏజెన్సీస్, మళ్ళీ టైప్స్ ఆఫ్ లైన్ ఏజెంట్స్ అండ్ స్టాఫ్ ఏజెన్సీస్. సో మెనీ కాన్సెప్ట్స్ అండ్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్, పబ్లిక్ సెక్టార్స్ in this concept also to cover up the in this unit. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా దీనికి స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గనైజేషన్, వ్యవస్థా నిర్మాణము. మూడవ యూనిట్లో వ్యవస్థా నియమాలు. రెండవ యూనిట్లో క్లాసికల్ థియరీస్, కొన్ని సిద్ధాంతాలను పరిచయం చేశారు. ఇక లాస్ట్ యూనిట్కి వచ్చేసరికి థియరీస్ ఆఫ్ మోటివేషన్, ప్రేరణ సిద్ధాంతాలు. ఇవన్నీ కూడా చాలా బాగా మంచి సిలబస్ని మీకు పరిచయం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా టుడే విల్ డిస్కస్ అబౌట్ దట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గనైజేషన్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్, ప్రధాన కార్యనిర్వాహకుడు పూర్తిగా మనం చూసినట్లయితే మాంటెస్క్యూ అధికార పృథక్కరణ సిద్ధాంతం ప్రకారం. ఎవరండి? మాంటెస్క్యూ అధికార పృథక్కరణ సిద్ధాంతం. మరి మాంటెస్క్యూ రచించినటువంటి గ్రంథం పేరండి ద స్పిరిట్ ఆఫ్ లాస్. చూడండి, పొలిటికల్ సైన్స్కి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఎంత రిలేషన్ ఉంది అని అంటే, అక్కడ చెప్తున్నటువంటి విషయాల్లో మరి ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి అక్కడ తెలియచేయడం జరిగింది మాంటెస్క్యూ ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటువంటి గ్రంథంలో. అయితే అక్కడ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్స్లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, ఈ 3 యొక్క భాగాలు లేదా అంగాలు అనేటువంటివి, ప్రభుత్వ అంగాలుగా పిలువబడుతున్నటువంటి ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఈ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అనేటువంటివి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఈ 3 ఆర్గాన్స్ కూడా సపరేట్గా ఉండాలి అనేటువంటి విధానాన్ని సూచించినటువంటి సిద్ధాంతమే మాంటెస్క్యూ అధికార పృథక్కరణ సిద్ధాంతం, ద థియరీ ఆఫ్ సెపరేషన్. ఈ అధికార పృథక్కరణ సిద్ధాంతం ద్వారా శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ వేరువేరుగా ఉండాలి అని మాంటెస్క్యూ సూచించాడు. వేరువేరుగా ఉండడం వలన అవి స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటాయి. అంటే దానికి ఇండివిజువల్, వేటికి అవి వేరువేరుగా ఉండడం వల్ల ఒక ఆర్గనైజేషన్ మరొక ఆర్గనైజేషన్ మీద ఇంపాక్ట్ చూపకుండా, వాదనలు పెట్టుకోకుండా
లేదా నీ పరిధిది నా పరిధిది అని చెప్పుకోకుండా ఎవరి పనిని వారు చేసుకోవడానికి ఎవరి యొక్క ఆర్గనైజేషన్ వారికి కేటాయించడం అనేటువంటిది జరిగింది. ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భాగం ఈ భాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ భాగానికి సంబంధించి ఇది కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ సెక్టార్కి సంబంధించినటువంటిది. ఎగ్జిక్యూటివ్ సెక్టార్ అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. మరి ఇక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి కాన్సెప్ట్స్లో మనం చూస్తున్నప్పుడు పాలనా వ్యవస్థలో అత్యున్నత స్థాయి నుండి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి క్రింది స్థాయి వరకు కూడా లేదా క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా నడిపించేటువంటి వ్యక్తిని కానీ వ్యక్తుల సముదాయమును కానీ ప్రధాన కార్యనిర్వాహకులు అని చెప్తాం. ప్రధాన కార్యనిర్వాహకులు. ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే ఆ ఆర్గనైజేషన్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ బాడీ ఆర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాబట్టి అక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ అనేటువంటిది ఉండడం, ఆర్గనైజేషన్ని స్మూత్గా రన్ చేయడం అనేటువంటిది అక్కడ జరిగేటువంటి ప్రక్రియ. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రధాన కార్యనిర్వాహకుడు ఒక ఆర్గనైజేషన్కి లేదా ఒక దేశానికి ప్రధాన కార్యనిర్వాహకుడు ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి ఏదో ఒక స్థానిక స్థాయిల్లో కూడా ప్రధాన కార్యనిర్వాహకులు ఉండొచ్చు. స్థానిక, రాష్ట్ర, జాతీయ. ఇట్లా మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ రీతులలో ఉన్నప్పటికీ కూడా ఒక్కరే ఉండొచ్చు లేదా ఒక సమూహం అనేది కూడా ఉండొచ్చు. కానీ ప్రధాన కార్యనిర్వాహకుడు అనేటువంటి విషయం మాత్రం తప్పకుండా ఉంటుంది. కాబట్టి స్థానిక, రాష్ట్ర జాతీయ స్థాయిల్లో వేరువేరు విభాగాలకు వేరువేరు ప్రధాన కార్యనిర్వాహకులు అనేటువంటి వారు ఉంటారు. ఉదాహరణకు మన భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి. భారత రాష్ట్రపతిని భారత రాజ్యాంగం ఏమని సూచించిందంటే హీ ఈజ్ ఏ నామినల్ ఎగ్జిక్యూటివ్, నామమాత్రపు కార్యనిర్వాహకుడు. జాతీయ స్థాయిలో ఎన్ని రకాలైనటువంటి కార్యనిర్వాహకులు ఉంటారండి? 2 రకాలు. ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి నామమాత్రపు కార్యనిర్వాహకుడు, 2 వాస్తవ కార్యనిర్వాహకుడు. ఇప్పుడు మనం మాట్లాడుకునేదల్లా కార్యనిర్వాహకుడి గురించే మాట్లాడుతున్నాము. కాబట్టి జాతీయ స్థాయిలో కార్యనిర్వాహకులు, వాస్తవ కార్యనిర్వాహకుడు ప్రధానమంత్రి, నామమాత్రపు కార్యనిర్వాహకుడు భారత రాష్ట్రపతి. జాతీయ స్థాయిలో నామమాత్రపు కార్యనిర్వాహకుడుకు కలిగినటువంటి అధికారాలు, జాతీయ వ్యవస్థలో నామమాత్రపు కార్యనిర్వాహకుడుకు కలిగి ఉన్నటువంటి విధులు, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే దేశం మొత్తానికి ఒక నామమాత్రపు కార్యనిర్వాహకుడిని జాతీయ స్థాయిలో రాజ్యాంగము ఉంచింది. భారత రాష్ట్రపతి నామమాత్రపు కార్యనిర్వాహకుడు. అదే రాష్ట్ర స్థాయిలోనికి వచ్చినట్లయితే రాష్ట్ర స్థాయిలో కూడా ప్రధాన కార్యనిర్వాహకుడు ఉంటారు. ఇక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో కూడా 2 రకాల కార్యనిర్వాహక వర్గాలు ఉన్నాయి. ఒకటి వాస్తవ కార్యనిర్వాహక వర్గము, 2 నామమాత్రపు కార్యనిర్వాహక వర్గం. మరి వాస్తవ కార్యనిర్వాహకుడు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి. మరి నామమాత్రపు కార్యనిర్వాహకుడు
రాష్ట్ర స్థాయిలో నామమాత్రపు కార్యనిర్వాహకుడు గవర్నర్. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రధాన కార్యనిర్వాహకులు అనేటువంటి పదాన్ని మనము వాడుతూ ఉన్నాం. ఇలా మనం చూస్తే ఈ యొక్క స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కార్యనిర్వాహకులను మనం చూస్తాం. సో ఈ విధంగా పరిపాలనా సౌలభ్యం కొరకు అనేకమైనటువంటి శాఖలుగా విభజింపబడి పాలనా వ్యవస్థలోని వివిధ శాఖాధిపతులను కూడా ప్రధాన కార్యనిర్వాహకులుగా పేర్కోవచ్చు. గుర్తుపెట్టుకోవాలి, పాలనా సౌలభ్యం కొరకు పాలనా వ్యవస్థలోని వివిధ శాఖాధిపతులను, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, శాఖాధిపతులను కూడా ప్రధాన కార్యనిర్వాహకులుగా పేర్కోవచ్చు. అంటే ప్రధాన కార్యనిర్వాహకుడు ఆ యొక్క ఆర్గనైజేషన్కి, ఆ యొక్క పాలనా వ్యవస్థకి అత్యున్నతమైనటువంటి స్థాయిలో ప్రధాన కార్యనిర్వాహకుడు తన విధులను నిర్వహిస్తాడు. అయితే ప్రధాన కార్యనిర్వాహకుడు జాతీయ స్థాయికి, రాష్ట్ర స్థాయిలోనూ అదేవిధంగా స్థానిక స్థాయిల్లోనూ వివిధ పేర్లతో కూడా పిలువబడుతున్నట్లుగా కూడా మనం చూస్తాం. సో ప్రధాన కార్యనిర్వాహకుడు ఏ ఆర్గనైజేషన్కైనా సరే తప్పనిసరి. అయితే ప్రధాన కార్యనిర్వాహకుల యొక్క రకాల గురించి మనం చూద్దాం. వివిధ దేశాలలో వివిధ రాజకీయ వ్యవస్థలను బట్టి ప్రధాన కార్యనిర్వాహకుల యొక్క రకాలు వివిధ రకాలుగా ఉన్నాయన్నమాట. ఏమండి, ఇప్పుడు భారతదేశంలో అయితే నామమాత్రపు కార్యనిర్వాహకుడు, వాస్తవ కార్యనిర్వాహకుడు అని మనం ఎలాగో చెప్పాము. వివిధ దేశాలలో కార్యనిర్వాహక వర్గాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది కూడా మనం చూద్దాం. మొట్టమొదటిది ఏకపాలక వర్గము బహుపాలక వర్గము. ఇక్కడ సింగిల్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్లూరల్ ఎగ్జిక్యూటివ్స్, సింగిల్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్లూరల్ ఎగ్జిక్యూటివ్, ఏకపాలక వర్గము, అదేవిధంగా బహుళ పాలక వర్గము. ఏకపాలక వర్గము అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు కార్యనిర్వాహక అధికారము యావత్తు ఒకే వ్యక్తి పరం చేసినట్లయితే, పేర్లోనే ఉంది కదండి, ఏకపాలక వర్గం. ఏకపాలక వర్గంలో వ్యవస్థకు సంబంధించినటువంటి కార్యనిర్వాహక అధికారం అంతా ఒక వ్యక్తి పరం చేసినట్లయితే దానిని ఏకపాలక వర్గ విధానం అంటాం. ఏకపాలక వర్గ విధానం. ఉదాహరణకు అమెరికా దేశ రాజ్యాంగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే జాతీయ స్థాయిలో అన్ని అధికారాలు ఆ దేశ అధ్యక్షుడికి ఉన్నాయి. ఆ దేశ అధ్యక్షుడు, అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏముందంట, జాతీయ స్థాయిలో అన్ని అధికారాలు కూడా ఆ రాజ్యాంగంలో పొందుపరచబడ్డారు. అంటే దేశాధ్యక్షుడు. భారతదేశానికి అమెరికాకి ఉన్నటువంటి అధ్యక్షుల విషయంలో, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఇన్ అమెరికా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా? అమెరికాలో అధ్యక్షుడు అని పిలువబడతాడు. అధ్యక్షుడికి ఉన్నటువంటి అధికారాల గురించి మనం చూసినట్లయితే అమెరికా రాజ్యాంగం నామమాత్రపు అధికారాలు, వాస్తవ అధికారాలు రెండు కూడా ఆయనే నిర్వహిస్తారు. కారణం ఏమిటి అన్నప్పుడు, నామమాత్రపు కార్యనిర్వాహకుడు, వాస్తవ కార్యనిర్వాహకుడు అని ఇక్కడ రెండు రకాల కార్యనిర్వాహకులు ఉండరు. మరెవరుంటారు?
ఒక్కరే, ఆయన పేరే అధ్యక్షుడు. మరి అధ్యక్షునికి ఇచ్చినటువంటి ఆ అధికారం, మరి దాన్ని మనము కేంద్రీకృతం చేశారు కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి ఆ అమెరికా అధ్యక్షుని యొక్క అధికారం అనేటువంటిది కేవలము అతని చేతిలో ఉన్నట్లయితే మళ్ళీ అది నిరంకుశమైనటువంటి వ్యవధిలోకి వెళ్ళిపోతుంది, స్థాయిలోకి వెళ్ళిపోతుంది. కార్యనిర్వాహక అధికారము అనేక మంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం చేసినట్లయితే దానిని బహుపాలక కార్యనిర్వాహక వర్గం అంటారు. బహుపాలక వర్గం ఏమండి? మరి బహుపాలక వర్గంలో ఒక వ్యక్తి చేతిలో ఉన్నటువంటి అధికారం ఉన్నట్లయితే దాన్ని ఏకపాలక వర్గం అని, కొద్దిమంది చేతుల్లో పెడితే దాన్ని బహుపాలక వర్గం అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అనుసరించేటువంటి బ్రిటన్, ఏమండి, ఇండియా వంటి దేశాలలో కార్యనిర్వాహక అధికారం అనేటువంటిది ఒక సమిష్టిగా కాకుండా మంత్రిమండలి, ఇంక్లూడింగ్ మంత్రిమండలి, ఏమండి, ఒక వ్యక్తిగా కాక సమిష్టిగా ఇవ్వబడుతుంది. అంటే ఇంక్లూడింగ్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ కౌన్సిల్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఒక వ్యక్తికి అప్పగించామనుకోండి, అతడు నిరంకుశమైనటువంటి పాలన చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజాధనం పట్ల, ప్రజా శ్రేయస్సు పట్ల దృష్టిని కేంద్రీకరించలేని వాడుగా ఉంటాడు. నిరంకుశమైనటువంటి వైఖరిని అవలంబించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యనిర్వాహక అధికారము ఒక వ్యక్తికి బదులు ఒక సమిష్టిగా ఉన్నటువంటి మంత్రిమండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అప్పగించడం జరిగింది. దీనిని బహుపాలక వర్గ విధానం అంటారు. అయితే ఈ రెండు రకాలైన సాధారణ విధానాల్లో దేనికి ఉండేటువంటి లాభము దానికి ఉంది, దేనికి ఉండేటువంటి నష్టం దానికి ఉంది. అంటే దేనికి ఉండేటువంటి లాభ నష్టాలు దానికి ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి వలన ప్రయోజనాలు లేకపోలేదు, ఈ రెండింటి వలన లోపాలు కూడా లేకపోలేదు. ఒకవేళ ఒక వ్యక్తికే అధికారాన్ని చేపట్టినట్లయితే మరి నిరంకుశమైనటువంటి వైఖరికి లేదా రాజరికమైనటువంటి పద్ధతిలోనికి మనం చూస్తాం. మరి సమిష్టిగా అధికారాన్ని అప్పగించడం వల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడబడతాయి. ఏం కాపాడబడతాయండి? ప్రజాస్వామ్య విలువలు కాపాడబడతాయి. ఈ ప్రజాస్వామ్య విలువలు కాపాడేటువంటి ప్రయత్నంలో ఈ అధికారాలు అంటే ఎగ్జిక్యూటివ్, ప్రధాన కార్యనిర్వాహకుడు రెండింటి యొక్క లాభ నష్టాలను గురించి అధ్యయనం చేసి ఏ విధమైనటువంటి ప్రజా సంక్షేమ పాలనను అందించగలం అనేటువంటిది వీరు పరిశీలన చేసుకోవాలి. ఏకపాలక వర్గం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు, ఏకపాలక వర్గం వల్ల ఖర్చు తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది, నిర్ణయాలు తొందరగా తీసుకోబడతాయి. బహుళ కార్యనిర్వాహక వర్గం వల్ల ఖర్చు ఎక్కువ, జీతాలు, అలవెన్సులు, సమయం ఎక్కువ, అందరూ సమిష్టిగా తీసుకునే వరకు, నిర్ణయం తీసుకునే వరకు లేట్ అవుతుంది, ఖర్చు ఎక్కువ, సమయము వృధా అవుతుంది. కాలయాపన అంటాం దీన్ని మనం, నష్టాల్లో కాలయాపన. ఓకే, మరి ఇవన్నీ కూడా దీంట్లో లాభాలు లేకపోలేదు, నష్టాలు లేకపోలేదు. ఇక రెండవది నామమాత్రపు ప్రధాన కార్యనిర్వాహకుడు, వాస్తవ ప్రధాన కార్యనిర్వాహకుడు. యు రైట్ ఇన్ నామినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఐఫెన్ రియల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్. రియల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, నామమాత్రపు ప్రధాన కార్యనిర్వాహకుడు, వాస్తవ ప్రధాన కార్యనిర్వాహకుడు. ఇద్దరు కూడా ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి వారే. ఈ ఎగ్జిక్యూటివ్ సెక్టార్స్లో నుంచి నామమాత్రపు కార్యనిర్వాహకుడికి, వాస్తవ కార్యనిర్వాహకుడికి ఉన్నటువంటి డిఫరెన్సెస్
అంటే ఆధునిక దేశాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాలుగా పిలువబడుతున్నటువంటి అనేక దేశాలు ఈ కేటగిరీని అనుసరిస్తున్నాయి. నామమాత్రపు ప్రధాన కార్యనిర్వాహకుడు, వాస్తవ ప్రధాన కార్యనిర్వాహకుడు. కొన్ని దేశాలలో రాజ్యాంగరీత్యా అన్ని అధికారాలు ఒకే వ్యక్తికి అప్పగించేటప్పటికీ వాస్తవానికి అతని పేరు మీద మరొకరు అధికారం చలాయించడం జరుగుతుంది. వాస్తవానికి అతని పేరు మీద మరొకరు అధికారాలను చలాయించడం జరుగుతుంది. అంటే బ్రిటన్ తీసుకోండి, భారతదేశం తీసుకోండి, ఇటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమల్లో ఉన్నటువంటి దేశాల్లో ఏమండి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమల్లో ఉన్నటువంటి దేశాల్లో రాజ్యాంగరీత్యా అధికారాలన్నీ రాజు లేదా రాష్ట్రపతికి చెందుతుంది. అంటే రాజ్యాంగరీత్యా అధికారాలన్నీ కూడా ఎవరికి పంపించబడుతున్నాయి? ఎవరు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అన్నప్పుడు ఆ రాజ్యాంగ అధికారాలన్నీ రాజు లేదా రాష్ట్రపతికి చెందినప్పటికీ ఈ యొక్క విషయాలన్నీ కూడా రాజ్యాంగ అధికారాలని రాజు లేదా రాష్ట్రపతి చెందినప్పటికీ వాస్తవానికి ఈ దేశాల్లో రాజ్యాంగ అధికారాలన్నీ రాజు లేదా రాష్ట్రపతికి చెందినప్పటికీ ఆ దేశాలలో వాస్తవానికి ఎవరు అధికారాలని వినియోగించుకుంటున్నారు, ఆ అధికారాలని ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు, ఆ అధికారాలని ఎవరు మరి అమలు చేస్తున్నారు అనేటువంటిది మనం చూసినట్లయితే ప్రధానమంత్రి అర్థవుతుందండి. భారతదేశంలో నామమాత్రపు కార్యనిర్వాహకుడుగా భారత రాష్ట్రపతిని చెబుతూ ఉంటే వాస్తవ కార్యనిర్వాహక వర్గం అంటే సమిష్టిగా పనిచేసేటువంటి వాస్తవ కార్యనిర్వాహక వర్గం ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి. ఎవరండి? ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి. వీళ్ళు వాస్తవానికి అధికారాలని ఎంజాయ్ చేస్తున్నారు. మరి నామమాత్రపు కార్యనిర్వాహకుడుగా ఉన్నటువంటి వారి యొక్క ప్లేస్లో వాళ్ళ యొక్క స్థానం వాళ్ళకు ఉంది. మరి వీళ్ళ యొక్క రోల్ ప్రజల ద్వారా లేదా ప్రజలలో ఉండేటువంటి వారు అదవుతుందండి. కాబట్టి భారతదేశం వంటి దేశాల్లో కూడా వాస్తవానికి అధికారాలు చెలాయించేది వాస్తవ కార్యనిర్వాహకుడు మరియు మంత్రిమండలి. మరి రాజ్యాంగరీత్యా మరి వారికి ఎవరికి కల్పించింది రాజ్యాంగరీత్యా అధికారాలని? నామినల్ ఎగ్జిక్యూటివ్ నామమాత్రపు కార్యనిర్వాహకుడికి. మరి ఎటువంటి మిగిలినటువంటి వ్యవస్థల్లో రాజ్యాంగరీత్యా అధికారం ఎవరి పౌరం చేయుట జరిగిందో వారే అధికారాన్ని చెలాయిస్తారు. అంటే ఈ మాట ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే మరి అమెరికాలో అధ్యక్షుడే కదండి నామమాత్రపు కార్యనిర్వాహకుడైనా వాస్తవ కార్యనిర్వాహకుడైనా ఎంతమంది అండి? ఒక్కరే. అదవుతుందండి, ఒక్కరే. కాబట్టి రాజ్యాంగము అమెరికా అధ్యక్షునికి ఈ అధికారాలు ఇచ్చింది. అంటే నామమాత్రపు కార్యనిర్వాహకుడుగా వాస్తవ కార్యనిర్వాహకుడుగా రెండు రోల్స్ అనేటువంటివి అక్కడ ఉండవు. అదవుతుందండి. నామమాత్రపు కార్యనిర్వాహకుడైనా వాస్తవ కార్యనిర్వాహకుడైనా అధ్యక్షుడే. కాబట్టి అక్కడ అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో నామమాత్రపు కార్యనిర్వాహకుడని వాస్తవ కార్యనిర్వాహకుడని లేకుండా అధికారాలన్నీ కూడా ఒక వ్యక్తి చేతిలోనే ఉంటాయి. అలాగని ఒక వ్యక్తి చేతిలో ఉంటే దాన్ని రాజరికం అని కాదు. ఈ అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు మంత్రిమండలిని కూడా ఎంపిక చేస్తాడు. అందుకనే మంత్రిమండలి అనేటువంటిది అధ్యక్షుని యొక్క సృష్టి. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. ఇక్కడ మంత్రిమండలి అధ్యక్షుడికి ఇష్టమైనటువంటి వారిని మంత్రిమండలిలో సభ్యులుగా పెట్టుకుంటాడు. అర్థమవుతుందా? ఇక భారతదేశం వంటి పార్లమెంటరీ విధానాల్లో మంత్రిమండలిగా ఉండాలి అని అంటే వాడు ఉభయ సభల్లో ఏదో ఒక సభ నుంచి
ఎన్నిక కాబడాలి. కానీ అమెరికాలో అలా కాదు. అమెరికాలో మంత్రిమండలిలో సభ్యులు కావాలి అని అంటే శాసనసభ ద్వారా కాకుండా అధ్యక్షుని యొక్క ఇష్టాయిష్టాలను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. కాబట్టి మిగిలినటువంటి వ్యవస్థల్లో రాజ్యాంగరీత్యా అధికారం ఎవరి పరం చేయడం జరిగిందో వారి అధికారాన్ని చెలాయించడం అనేటువంటిది జరుగుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్గా మనము అమెరికాను మనం చెప్తాం. ఇక మూడవది రాజకీయ ప్రధాన కార్యనిర్వాహకుడు, పొలిటికల్ అండ్ నాన్ పొలిటికల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్. రెండవది నామినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, రియల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్. ఇంగ్లీష్లో కూడా రాయండి. సో మూడవది పొలిటికల్ అండ్ నాన్ పొలిటికల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్. రాజకీయ ప్రధాన కార్యనిర్వాహకుడు, రాజకీయేతర ప్రధాన కార్యనిర్వాహకుడు. రాజకీయ ప్రధాన కార్యనిర్వాహకుడు ప్రజల చేత ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ ఎన్నుకోబడతాడు. రాజకీయ ప్రధాన కార్యనిర్వాహకుడు ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోబడతాడు. అంతేకాక అతని పదవీ కాలము చాలా పరిమిత కాలముగా ఉంటుంది. అతని పరిపాలనా విషయాల్లో ప్రత్యేక అనుభవం కూడా లేకపోవడం. కాబట్టి రాజ్యాంగరీత్యా రాజకీయ ప్రధాన కార్యనిర్వాహకుని యొక్క పాత్రను గురించి మనం యోచన చేస్తే రాజకీయ ప్రధాన కార్యనిర్వాహకుడు తన యొక్క ఎన్నిక ద్వారా రావడం, అంటే ప్రజల బలం, ప్రజల చేత రావడం వల్ల ఏమంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇక నాన్ పొలిటికల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గురించి కనుక మనం చూసినట్లయితే రాజకీయేతర ప్రధాన కార్యనిర్వాహకులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు. వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వారు కాదు. రాజకీయాలలో ఎలక్షన్స్లో పాల్గొని వచ్చేటువంటి వారు కాదు. రాజకీయేతర కార్యనిర్వాహకులు, చాలా జాగ్రత్తగా వినాలి. రాజకీయేతర కార్యనిర్వాహకులు వాళ్ళు యోగ్యతలను బట్టి, అర్హతలను బట్టి, ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వారు ఎంపిక కాబడతారు. యోగ్యత, అర్హత, పోటీ పరీక్షల ద్వారా, అర్థమవుతుందండి, పోటీ పరీక్షల ద్వారా వీరు పాలనలోనికి వస్తారు, లేదా వారికి ఉద్యోగాలు లభిస్తాయి. అయితే వీరు ఎక్కువ కాలము పదవిలో ఉంటారు. నాన్ పొలిటికల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఎక్కడ ఉంటారండి? ఎక్కువ కాలము పదవిలో ఉంటారు. మరి పొలిటికల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, భారతదేశంలో పొలిటికల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ 5 years, 5 సంవత్సరాల కాల వ్యవధికి 5 సంవత్సరాల కాల వ్యవధికి రాజకీయ కార్యనిర్వాహకుడు. అదేవిధముగా అమెరికాలో రాజకీయ కార్యనిర్వాహకుడి యొక్క కాల వ్యవధి 4 సంవత్సరాలు. అమెరికాలో రాజకీయ కార్యనిర్వాహకుడి యొక్క కాల వ్యవధి 5 సంవత్సరాలు. మరి రాజకీయేతర కార్యనిర్వాహక వర్గానికి కావలసినటువంటి అర్హతలను కానీ, లేకపోతే యోగ్యతలను కానీ, లేకపోతే ఇలా మనం చూసినట్లయితే ఏ రకమైనటువంటి పోటీ పరీక్షల ద్వారా వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా ఇది కూడా మనం తీసుకుంటాం.
అనుభవం, శిక్షణ, ట్రైనింగ్, రాజకీయేతర కార్యనిర్వాహకుడు, ఉన్నత పోటీ పరీక్షలు, అర్హతలు, శిక్షణ, అనుభవము, యోగ్యత, అర్థమవుతుందండి. ఇవన్నీ కూడా వారు పొందుకొని ప్రధాన కార్యనిర్వాహకులుగా నామినల్ ఎగ్జిక్యూటివ్స్, అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే నాన్ పొలిటికల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్, నాన్ పొలిటికల్ రాజకీయ పదవుల్లో వీళ్ళు ఉండరు. వీళ్ళు విధి నిర్వహణలో మరి చాలా న్యూట్రల్గా ఉంటారు, తటస్థంగా. విధి నిర్వహణలో రాజకీయాలు అతీతముగా వ్యవహరిస్తారు. విధి నిర్వహణలో న్యూట్రల్గా ఉంటూ రాజకీయాలకు అతీతముగా ఉంటారు. రాజకీయ నాయకుడు 5 సంవత్సరాల కాల వ్యవధికి ఎంపిక కాబడినప్పుడు అతని యొక్క పరిపాలనా విధానంలో మరి నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ రాజకీయాలకు అతీతంగా వారు వ్యవహరిస్తారు. అందుచేతనే వీరిని వృత్తి సంబంధమైన ప్రధాన కార్యనిర్వాహకులను కూడా పేర్కొంటారు. వృత్తి సంబంధమైన ప్రొఫెషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరు? నాన్ పొలిటికల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్. నాన్ పొలిటికల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్కి మరొక పేరేంటి? ప్రొఫెషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్. ప్రొఫెషనల్ జిల్లా స్థాయిలో కలెక్టర్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎండిఓ, వివిధ రకాలైనటువంటి నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వీరంతా ప్రొఫెషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్గా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున మనము కైండ్స్ ఆఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గురించి మనం మాట్లాడాం. సో అదేవిధంగా కార్యనిర్వాహకుని యొక్క అధికారాల గురించి కూడా మనం మాట్లాడుతాం. ప్రధాన కార్యనిర్వాహకుని యొక్క అధికారాలు మరియు విధుల గురించి మనం చూసినట్లయితే ప్రధాన కార్యనిర్వాహకునికి రాజ్యాంగ రీత్యా ఏ అధికారాలు ఇవ్వబడ్డాయి? ఏమండి, ఏ అధికారాలు ఇవ్వబడ్డాయి? ప్రధాన కార్యనిర్వాహకుడు ఏ అంశాల్లో మరి ఇన్వాల్వ్ అవుతాడు? ఏమండి, వీటిని మనం చూసినట్లయితే ప్రధాన కార్యనిర్వాహకుడికి శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ. అర్థవుతుందండి? ప్రధాన కార్యనిర్వాహకుడిగా ఉన్నటువంటి వారికి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, ఈ 3 శాఖలకు సంబంధించినటువంటి అనేకమైన అధికారాలు సంక్రమిస్తాయి. ఏమండి, అతడి అధికారాలను వినియోగించడంలో ద్వంద్వ పాత్రను నిర్వహించవలసి ఉంటుంది. ప్రధాన కార్యనిర్వాహకుడైనటువంటి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యనిర్వాహకుడే కాక ఏ స్థాయిలోని ప్రధాన కార్యనిర్వాహకుడైనా నిర్వహించవలసి ఇది ఉంటుంది. ఆ ద్వంద్వ పాత్రను సంబంధించి విధులను రాజకీయ విధులు, పాలనా విధులు అని మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ప్రధాన కార్యనిర్వాహకుని యొక్క రాజకీయ విధుల్లో ప్రధాన కార్యనిర్వాహకుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నికైనప్పుడు అతడు కొన్ని రాజకీయ విధులను నిర్వహించవలసి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రధాన కార్యనిర్వాహకుడు ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఎన్నికైనప్పుడు అతడు కొన్ని రాజకీయ విధులను నిర్వహించవలసి ఉంటుంది.
అంటే ప్రజలకు లేదా వారు ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన శాసన నిర్మాణ శాఖకు ఇది చెందుతుంది. అంటే ప్రధాన కార్యనిర్వాహకులు జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విధానాలను రూపొందిస్తారు. జాతి ప్రయోజనాలు, యావత్ జాతి, భారత జాతిని దృష్టిలో పెట్టుకుని తీసుకునేటువంటి నిర్ణయాలు, అవి శాసన నిర్ణయాలు, కార్యనిర్వాహక నిర్ణయాలు లేదా న్యాయానికి సంబంధించినటువంటి నిర్ణయాలు అయినప్పటికీ ఇవి స్వార్థ ప్రయోజనాలకు, వ్యక్తి ప్రయోజనాలకు అవకాశం ఇవ్వకుండా యావత్ జాతి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని విధానాలను, అక్రమాలను లేకపోతే ఈ యొక్క కార్యక్రమాలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. అంటే జాతీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కొన్ని అక్రమాలను వ్యతిరేకించాలి. అదే కేవలం తన యొక్క స్వార్థం కోసము కొన్ని అక్రమాలను చేస్తూ జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టకూడదు. జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే విధానాలను రూపొందించుకోవాలి. అదేవిధముగా వివిధ కార్యకలాపాలకు అవసరమైనటువంటి ధనమును శాసన నిర్మాణ శాఖ నుండి సంపాదించవలసి ఉంటుంది. అంటే బడ్జెట్ ఆమోదించవలసి ఉంటుంది శాసన నిర్మాణ శాఖ. మరి ప్రధాన కార్యనిర్వాహకుడు బడ్జెట్ను, ఇతర బిల్లులను రూపొందించి వాటిని శాసన నిర్మాణ శాఖ అమలు చేసేటువంటి విధంగా లేదా ఆమోదం పొందేటట్లుగా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా వాటి పరిష్కారమునకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. లేనట్లయితే ప్రధాన కార్యనిర్వాహకుడు పదవీ భ్రష్టుడు కావడానికి ఎంతో కాలం పట్టదు. అర్థమవుతుందండి? అంటే ప్రధాన కార్యనిర్వాహకుడు ఎప్పటికప్పుడు ప్రజలతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలా? అవును. ప్రధాన కార్యనిర్వాహకుడు అనేవాడు ప్రజలతో మంచి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలి. ప్రజల విజ్ఞప్తులను పరిశీలించాలి. అర్థమవుతుందండి? వారి యొక్క అవసరాలను, వారి యొక్క సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. ప్రజల్లో విశ్వాసమును, ప్రజల యొక్క మద్దతును సంపాదించుకోవడానికి నిరంతరము ప్రయత్నం చేయాలి. కేవలం ఏదో ఒక సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో కాదు, నిరంతరము కూడా చేయాలి. నిరంతరం. కాబట్టి ఈ యొక్క ప్రజల విశ్వాసమును, మద్దతును సంపాదించుకోవడం కోసం నిరంతరము ప్రయత్నిస్తూ ఆధునిక కాలంలో ప్రధాన కార్యనిర్వాహకుడు ఎన్నో విధులను నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా శాసనసభ లోపల బయట అడిగేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానము చెప్పాలి. కాబట్టి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులతో ప్రధాన కార్యనిర్వాహకుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధానమైనటువంటి సన్నిహిత సంబంధాన్ని, లేదా ఈ సంబంధములో ఏమైనా లోపాలు ఏర్పడతాయి అంటే ప్రజలతో సన్నిహిత సంబంధం ఏర్పడేటువంటి క్రమంలో లోపాలు కనుక ఏర్పడినట్లయితే పరిపాలన చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ యొక్క పరిపాలనా విధానాలను రూపొందించుకునేటువంటి క్రమంలో ప్రధాన కార్యనిర్వాహకుడు ఎప్పటికప్పుడు ప్రజలతో మంచి సంబంధాన్ని, పరిపాలనా సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇక ప్రధాన కార్యనిర్వాహకుని యొక్క పాలనాధికారాల్లో మనం చూసినట్లయితే ఏమండి, రాజకీయ అధికారాలు చూసినప్పుడు మనం పాలనాధికారాలు చూసినట్లయితే విధానాలను నిర్ణయించడం, పాలన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ప్రధాన కార్యనిర్వాహకుడు తన పాలనా విధులను లోదరి గల్లిక్ అనేటువంటి ఆయన పోస్ట్ గార్డ్ అనేటువంటి ఒక వర్డ్లో మరి సూచించారు. పోస్ట్ గార్డ్, POSTCORB, పోస్ట్ గార్డ్. అదేవిధంగా LD వైట్ అనేటువంటి రచయిత కూడా వీటిని వివరంగా
పాలన కార్యనిర్వాహకుని యొక్క పాత్ర గురించి చెప్పాడు. పాలనాధికారాల్లో మనం విధానాలను నిర్ణయించటం, అవి రాజకీయ విధానాల, పాలనా విధానాల, ఏవైనప్పటికీ కూడా విధానాలను నిర్ణయించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన అంశం. కాబట్టి పాలనా విధానాలు పాల్గొనేటువంటి యంత్రాంగాల్లోని ఒక్కొక్క స్థాయిలో మరి ఒక్కొక్క అధికార పరంపరలో వివిధ స్థాయిల్లో మరికొన్ని వివరాలు చేర్చబడుతూ ఉంటాయి. కాబట్టి విధానాలు నిర్ణయించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇకపోతే ప్రణాళిక రచన. ప్రధాన కార్యనిర్వాహకుని యొక్క మరొకమైనటువంటి విధి ఏంటంటే ప్రణాళిక రచన. ఏది ముందు చేయాలి, ఏది వెనకాల చేయాలి, ప్రణాళికలు. కాబట్టి ఈ ప్రణాళికల ద్వారా ప్రధాన కార్యనిర్వాహకుడు తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇక వ్యవస్థ స్వరూప స్వభావాలను నిర్ణయించడం, తయారు చేయించబడినటువంటి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేసేటువంటి ప్రక్రియ. అందుకనే ప్రజాస్వామ్య వ్యవస్థలో కార్యనిర్వాహకులు బాధ్యతాయుతమైనటువంటి కార్యనిర్వాహకులుగా పేరుగాస్తూ ఉన్నారు. బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అని, బాధ్యత కలిగినటువంటి ప్రధాన కార్యనిర్వాహకులని ప్రజాస్వామ్య దేశాలుగా పిలువబడుతున్నటువంటి దేశాలు మనం చూస్తున్నాం. అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో కానీ, పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో కానీ ప్రధాన కార్యనిర్వాహకుడు ప్రస్తుతము తను అనుసరిస్తున్నటువంటి విధానాలను కొన్ని వ్యవస్థలను లేదా కొన్ని వాటిని పునర్వ్యవస్థీకరించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కాబట్టి నూతన శాఖలను కూడా సృష్టించగలరు. పార్లమెంటరీ తరహా విధానంలో ప్రధాన కార్యనిర్వాహకులుగా ఉన్నటువంటి వారు ఆ యొక్క రీతిలో తమ అధికారాలను చెలాయించగలుగుతారు. ఇక అధ్యక్ష తరహా ప్రభుత్వం వంటి అమెరికా వంటి దేశాల్లో కూడా వ్యవస్థీకరణకు సంబంధించిన అధికారాలు ఆ దేశాల్లోని ప్రధాన కార్యనిర్వాహకులకి చాలా పరిమితంగా ఉన్నాయి. సో వ్యవస్థ స్వరూప స్వభావాలను నిర్ణయించడం అనేటువంటిది కూడా ముఖ్యమైనది. ఇక ఉద్యోగ నియామకాలు తొలగింపండి. ఉద్యోగాలు నియామించడం, తొలగించడం అనేటువంటిది కూడా ప్రధాన కార్యనిర్వాహకుని యొక్క విశేషమైన అధికారాలుగా ఉన్నాయి. అయితే ఈ అధికార పరిధిలో దేశానికి కొంత భిన్నత్వం అనేటువంటిది ఉంటుంది. భారతదేశంలో గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు మొదలగు వారందరినీ భారత రాష్ట్రపతి నియమించడానికి అధికారం ఉంది. అంతేకాకుండా వారి మీద క్రమశిక్షణా చర్యలు కూడా భారత రాష్ట్రపతి తీసుకోవాలి. సో కాబట్టి వాళ్ళని తొలగించే అధికారం కూడా భారత రాష్ట్రపతిగా ఉంది. చూడండి, అంటే పార్లమెంటు ఆమోదంతో. మరి బ్రిటన్లో కూడా ఇదే విధమైన అధికారాలు ఆ దేశంలోని రాజు లేదా రాణికి ఉన్నాయి. కానీ అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానం వంటి అమెరికాలో ఉన్నటువంటి వాటి దేశాల్లో అమెరికాలో అధ్యక్షుడు చేసిన నియామకాలను మరి పార్లమెంట్లో ఒక సభ అయినటువంటి సెనెట్ ఆమోదించవలసి ఉంటుంది. అర్థమవుతుందండి? అధ్యక్షుడు చేసిన నియామకాలను సెనెట్ ఆమోదించవలసి ఉంటుంది. సో అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో అమెరికా అధ్యక్షుడు చేసిన నియమాలను సెనెట్ ఆమోదించాలి. అప్పుడు అవి నియామకాలు చెల్లుతాయి, లేకపోతే చెల్లవు. ఇక దర్శకత్వం. పరిపాలనా వ్యవస్థలోని పనిచేసే సభ్యులు ఎప్పుడు మంచి గైడెన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ నిర్ణయాలు తీసుకుంటూ ఇతరులను నడిపించగలిగేటువంటి ఆదేశాలను జారీ చేస్తూ ఇతరులను కూడా మరి నడిపించగలిగేటువంటిది. నోటి మాటల ద్వారా కావచ్చు, ఉత్తరాల ద్వారా కావచ్చు, సర్క్యులర్ రూపంలో కావచ్చు, బులెటిన్ రూపంలో కావచ్చు, వాటెవర్ మేబీ. ఏ విధమైనప్పటికీ కూడా క్రింది స్థాయిలో ఉన్నటువంటి విధి నిర్వహణకులకు ఏదైనా సందేహాలున్నా కూడా వాటిని ప్రధాన కార్యనిర్వాహకునికి తెలియజేయచ్చు. ఇకపోతే వ్యవస్థలోని వివిధ భాగాలను సమన్వయపరచడం అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రధాన కార్యనిర్వాహకుడు తను నడిపిస్తున్నటువంటి వ్యవస్థలో
వివిధ భాగాల మధ్య సమన్వయాన్ని సాధించాలి. తర్వాత పాలనపై పర్యవేక్షణ జరిపి నియంత్రణ చేయాలి. బాధ్యత ప్రధాన కార్యనిర్వాహకునిదండి. పాలనా వ్యవస్థలోని వివిధ స్థాయిల్లో నివేదికల ద్వారా తెలపాలి. పాలనా వ్యవహారాలన్నింటినీ నియంత్రణ జరిపి ప్రతి కార్యక్రమాన్ని పాలనాబద్ధంగా జరగాలి. అదేవిధంగా విత్త నిర్వహణ పద్ధతులు అనేటువంటివి, విత్త నిర్వహణ పద్ధతులు ఫినాన్షియల్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో బడ్జెట్ని తయారు చేయడం, శాసన నిర్మాణ శాఖ చేత దాన్ని ఆమోదింపజేయడం, దాన్ని అమలు చేయడం, అదేవిధంగా వివిధ శాఖలు చేసేటువంటి వ్యయంపై నియంత్రణ చేయటం, ఆదాయానికి వ్యయానికి సంబంధించినటువంటి ఖాతాలను సక్రమంగా తయారు చేయించడం, ఇవన్నీ కూడా కార్యనిర్వాహకుని యొక్క విత్త సంబంధమైనటువంటి విధులుగా మనం చెప్తాం. ఇకపోతే పౌర సంబంధాలు, పౌరులతో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రధాన కార్యనిర్వాహకుడు తన విధానాల్లో విధులలో ప్రాముఖ్యమైనటువంటి విధి ఏమిటంటే, ప్రజాస్వామ్య దేశాల్లో సార్వభౌమాధికారం ప్రజల చేతుల్లో ఉంటుంది కాబట్టి ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రధాన కార్యనిర్వాహకుడు ప్రజల్లో ఉండడం వలన రాజకీయ ప్రధాన కార్యనిర్వాహకుడు అయితే ఓట్లను ఆర్జించడం, పాలనా సంబంధమైనటువంటి నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అయితే మంచి పరిపాలనా దక్షుడిగా పేరుగాంచడం, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో, ప్రజలకు చేరువవడంలో, పలానా అధికారి చాలా ప్రజలకు దగ్గరగా ఉంటాడు, నోటు నాలుగులా ఉంటాడు, ఏ చిన్న విషయమైనా సరే ఎంత సామాన్యమైన వ్యక్తి అయినా సరే వెళ్ళి అతనితో మాట్లాడగలిగేటువంటి అవకాశం ఇస్తారు. ఇది మరి ప్రధాన కార్యనిర్వాహకులుగా నిర్వర్తించవలసినటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి పైన తెలియజేసినటువంటి విధి విధానాలన్నీ కూడా ప్రధాన కార్యనిర్వాహకుని యొక్క మరి అధికారాలు, విధులుగా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.